గురుగారు, సుమంత మహర్షి అధర్వణ వేదాన్ని ఎలా వ్యాప్తిలోకి తీసుకొచ్చారు? పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకని సామంబు జైమిని చదువుచుండే యజువు వైశంపాఖ్యాయనుండు గైకొని తుది అధర్వంబు సుమంతుడు పఠించే అని వేదవ్యాసుడు వేద విజ్ఞానాన్ని 4 వేదాలుగా న్యాసం చేసి పైలుడికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, సుమంతుడికి అథర్వణ వేదాన్ని అందజేసినటువంటి అద్భుతమైన సత్యాన్ని మనం భాగవతంలో తెలుసుకున్నాం. సుమంతుడు జైమిని కుమారుడు. తనకు వేదవ్యాసుడు అందించిన బాధ్యతను నెరవేర్చాలన్నటువంటి సంకల్పంతో తమ వేదమా తపస్సులు భాగించి శిష్య సంఘములకు చెప్పిరంతా తమకు అందిన విజ్ఞానాన్ని తమ శిష్యులకు అందించి ఆ శిష్యులు వారి శిష్యులకు చెప్పట్టు ఈ విజ్ఞానము సమాజమంతా విస్తరిల్లాలన్న ఆలోచనతో వాళ్ళు తపస్సు చేశారు, సాధన చేశారు, అహరహము కృషి చేశారు. సుమంతుడు తన శిష్యుడైన కబంధుడికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. కబంధుడు తన శిష్యులైన దేవధర్మునికి, పచ్చినికి అద్భుతమైన ఈ విషయాలన్నీ వివరించాడు. దేవధర్ముడు తన శిష్యులైనటువంటి బ్రహ్మబాలి, మేఘ, శౌల్కాయణి, పిప్పల వీరికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. పచ్చుడు శౌనక, జాబాలి, కుముదాదికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. శౌనకుడు తన శిష్యుడైన విభ్రుకు, సైంధవుడికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. సైంధవుడు తన శిష్యుడైన ముంజికేశుడికి ఈ విజ్ఞానాన్ని అందించాడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుకు సకాలే నేహ మహతా యోగో నష్ట పరంపర. పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఈ విజ్ఞానము ప్రతి శిష్యుడు తన శిష్యుడికి, వారు వారి శిష్యులకి చెప్పటం వల్ల వ్యాప్తిలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆ పరంపర ఆగిపోయిందో అప్పుడు ఈ విజ్ఞానం అంతరించేటువంటి అవస్థ ఏర్పడింది. కనుక ప్రతి తండ్రి గురువుగా కీర్తించబడ్డాడు. కనుక గురువు అంటే తండ్రి అనే అర్థం కూడా ఉంది. కనుక తన కుమారుడికి ఈ విజ్ఞానాన్ని అందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. అప్పుడే పుస్తకాల ద్వారా విస్తరిల్లేటువంటి విషయం పక్కకు ఉండి మస్తకం ద్వారా అద్భుతమైన ఈ విజ్ఞానం ప్రజలలో విరాజిల్లుతుంది. అలాంటి అద్భుతమైన సమాజ నిర్మాణం కావాలి అంటే అందరము ఋషిపీఠమైన భారతదేశంలో ఆ ఋషుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించాలి. అదే ఋషులు మనకి ఇచ్చినటువంటి బాధ్యత. అదే ఋషి రుణాన్ని తీర్చుకోవటం కోసం మనం ఆచరించాల్సినటువంటి బృహత్ కర్తవ్యం. దాన్ని తెలుసుకుంటూ అద్భుతమైనటువంటి ఈ విజ్ఞానం అందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు సమాజం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా ఉంటుందన్నటువంటి విషయాన్ని గ్రహిస్తూ మన బాధ్యతను నెరవేర్చుకునే ప్రయత్నం చేద్దాం.